అందరికీ నమస్కారం. ఈరోజు నేను సుబ్రహ్మణ్య స్వామి గుడికి రావడం జరిగింది. ఇది చిత్తూరు జిల్లా పాకాల దగ్గర ఉండే ఉట్లవారిపల్లి దగ్గర వెలిసిన శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి గుడి అనమాట. ఇక్కడ చాలా బాగుంటుంది. చాలామంది ఇక్కడ వస్తుంటారనమాట. ఇక్కడ చాలా మహత్తరమైన గుడి అని నమ్ముతుంటారు లోకల్‌గా. ఈరోజు ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. గుడి ముందర ఈ మధ్య పెద్ద సుబ్రహ్మణ్య స్వామి గుడిని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బంగారు వర్ణంలో చాలా హైట్‌గా సుమారుగా 30 అడుగుల ఎత్తులో ఉంది. ఇలా గుడి ఆవరణలో చెట్లు డెవలప్‌మెంట్ బాగా జరిగింది ఈ మధ్య. చాలామంది భక్తులు కూడా వస్తున్నారు. చూస్తున్నారు కదా ఇట్లా సాయంకాలం పూట చాలా బాగా అంటే ఈ మధ్య ఆడికృత్తిక జరిగింది కాబట్టి ఆగస్టులో మామూలుగా ఇక్కడ దేవుని దగ్గర ఆడికృత్తిక ఉత్సవాలు జరుగుతుంటాయి. దానికోసం డెకరేషన్ బాగా చేశారు. దానివల్ల కొద్దిగా చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ ఇంకా చాలామంది పెళ్ళిళ్ళు కూడా జరుగుతుంటాయి మామూలుగా. కళ్యాణ మండపం అవైలబుల్‌లో ఉంది. గుడి దగ్గర నిర్వాహకులు చాలా ఈ సరువు పందిళ్ళు, భోజన వసతి ఏర్పాటు చేశారు ఈ ఆడికృత్తిక సందర్భంగా. ఇది గుడి ముందరనమాట. ఇక్కడ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 వేలో మనం వెళ్ళొచ్చనమాట గుడి లోపలికి. ఇదంతా ఇక్కడ గుడి పరిసర ప్రాంతాలు. ఇక్కడ ఇదనమాట 2 వేస్ ఉంటాయి. ఒక సైడ్‌లో అప్ వెళ్ళొచ్చు. ఇంకో సైడ్ డౌన్ కావచ్చు. సుమారుగా మనం కొద్దిగా ఒక 70-100 స్టెప్స్ ఎక్కితే ఇక్కడ మనం గుడి దగ్గరికి చేరుకోవచ్చు. పైన గుడి ఉంటుందన్నమాట. ఇక్కడున్న స్టెప్స్ ద్వారా ఎక్కి మనం పైకి వెళ్ళొచ్చు. ఇది గుడి అనమాట. కొత్త గుడి కొత్తగా డెవలప్ చేశారు. ముందు పాత గుడిని తీసుకొచ్చి ఇక్కడ మూలవరాటిని పెట్టి ఇక్కడ కొత్త గుడిని నిర్మాణం చేయడం జరిగింది. ఇది కొత్త గుడి అనమాట. వీడియోలో చూస్తున్నారు. పెయింటింగ్ నీట్‌గా చేశారు. గుడి బాగానే ఉంది. చాలా బాగుంది. చిన్న గుడి అయినా కొద్దిగా చూడడానికి కొంతసేపు టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుందన్నమాట ఇక్కడ. గుడి మెయింటెనెన్స్ కూడా బాగుంది. ఎక్కడ నీకు చెత్త లేకుండా అలా లేకుండా బాగా చూసారు ఇక్కడ. చాలా నీట్‌గా పరిసరాన్ని శుభ్రంగా మెయింటైన్ చేస్తారు. చాలా బాగా నచ్చింది నాకు. మరి చెత్త అలా లేకుండా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసి భక్తులందరూ వచ్చినప్పుడు. ఇది దారనమాట. ఇది పాత గుడి అనమాట. పాత గుడి లోపలికి వెళ్ళి ఇక్కడ మనం ఇలా చూసుకోవచ్చు. చుట్టూ రౌండ్ వేసుకొని రావచ్చు. 2 గుళ్ళు ఉంటాయి. పాత గుడి, కొత్త గుడి 2 ఉంటాయి. పాత చిన్న గుడి ఉంటుంది. నెక్స్ట్ అక్కడికి వెళ్ళి పాత గుడి చూశారు. ఇక్కడ చూసారు ఎక్కడ చూసినా అక్కడ రెడ్, వైట్ కలర్‌లో పెయింట్స్ వేశారనమాట. సున్నము అవి వచ్చి ఎర్ర మట్టితో. ఆ డిజైన్ ఆ ప్యాటర్న్ చాలా బాగా అనిపిస్తుంది. ఓల్డ్ పాత పద్ధతైనా చూసేకి బాగుంటుందన్నమాట. ఇక్కడ శివుడు వెలిసినాడు. ఎదురుగా నందీశ్వరుడు. సుబ్రహ్మణ్య స్వామి, శివలింగంకి ఎదురుగా నంది విగ్రహం చాలా మంది వచ్చి పూజలు చేస్తున్నారు అన్నమాట. ఓం నమ శివాయ. ఇక్కడ నంది విగ్రహం అన్నమాట. ఇది గుడి పరిసర స్టెప్స్ మనము లెఫ్ట్ సైడ్ ఎక్కి లోపలికి వెళ్ళగానే ఇక్కడ ఈ గుడి పాత గుడి చూసుకుంటాం. తర్వాత దిగి కొత్త గుడిలోకి వస్తామన్నమాట. ఎదురుగా నీటి సదుపాయం ఉంటుంది. ఇక్కడ మనం కాళ్ళు చేతులు శుభ్రపరచుకొని గుడిలోకి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుంటాం అన్నమాట. కొబ్బరికాయలు అన్నీ ఏమైనా ఉంటే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి ఇక్కడ పూజ చేసి వెళ్తూ ఉంటారు. అంతే ఈ గుడిలో కొద్దిసేపు దర్శనం చేసుకొని కొంత టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం శ్రీవల్లి సమేత లోపల దర్శనం బాగా చేసుకోవచ్చు. ఫ్రీగానే ఉంది ఇక్కడ. ఈ గుడి అనమాట. ఇది ఇక్కడ చేసుకున్న తర్వాత మనము కిందికి వెళ్ళొచ్చు అనమాట. రైట్ సైడ్ ఇంకో గుడి ఉందన్నమాట. శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి. ఇలా అంతా కావలి తీసుకొని వచ్చారు జనాలు.
ఇంకా చుట్టూ అన్నమాట పెద్ద పెద్ద బండరాలు గుండ్లు ఉన్నాయి. ఆ గుండ్ల మధ్యలో ఆ కొండలో దేవుడు వెలిసున్నాడు, సుబ్రహ్మణ్య స్వామి. సాయంకాలం పూట ఇలా వీడియో చేయడం జరిగింది ఇది. ఇక్కడ స్తూపం రాతి ధ్వజస్తంభం పెట్టారు. ఇక్కడంతా కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత హారతులు ఇచ్చి దేవుణ్ణి పూజించుకుంటారు అన్నమాట. ఇక్కడ వెళ్దాం. ఆడికృతిక దానికోసం ఫుల్ డెకరేషన్ చేశారు. విలేజ్కి అవసరమైన పులహారాలు అక్కడ ఇంకా ప్రతిష్ఠ చేశాను, పాల్చిన పులహారాలు. దర్శనం అయిపోయింది. ఈ స్టెప్స్ ద్వారా డౌన్కి వెళ్ళిపోవచ్చు. పక్క గుడికి వెళ్తాను. ఇక్కడ వచ్చేసాను, నేను మళ్ళీ తీసుకెళ్ళి చూపిస్తాను. ఇవన్నీ స్టెప్స్, డౌన్ స్టెప్స్, దిగి కిందికి వెళ్ళిపోయానికి ఈ స్టెప్స్ అనమాట. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇలా మనం కిందికి వచ్చేయచ్చు. ఇలా వెనకాల చెప్తాం కదా, ఆ స్టెప్స్ అన్ని డౌన్ చేసి వచ్చేయచ్చు. చుట్టూ బండలన్నీ ఉంటాయి. తీసుకొని గుడి కిందకు వచ్చి, కింద కూడా చాలా ఎక్కువ ఉన్నాయి రైట్స్. అక్కడ లెఫ్ట్ సైడ్ ఇంకా చిన్న ఏమంటారు నాగరాలు అట్లా ఉంటాయి అన్నమాట. వాటికి పూజించుకోవడం జరుగుతుంది. దర్శనం అయిపోయి కిందకి వచ్చేస్తాను. కింద పరిసర ప్రాంతాలకు ఉంది. మళ్ళీ కొత్త గుడి వీడియో యాడ్ చేస్తాను. కిందకి వచ్చిన తర్వాత ఇలా గుడి పరిసర ప్రాంతాల్లో తిరగచ్చు, బాగుంటుంది. కిందంతా నీట్గా, కిందంతా సీసీ రోడ్ అట్లా వేసి పెట్టారు. చాలా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ పక్కన ఇంకా నాగపడిగలతో రాళ్ళు తయారు చేసి పెట్టారు. అక్కడ మామూలు జనాలు వచ్చి పూజలు చేస్తుంటారు ఆ నాగ ప్రతిమలకు. ఇదనమాట. ఇదంతా గుడి పై భాగం చూస్తున్నారా. ఇదంతా ఇలా చాలా గ్రీనరీగా ఉంది. వర్షం పడింది కాబట్టి ఈ మధ్య చాలా బాగుంది గుడి చూసేది. గుడి చిన్నదైనా ఎప్పుడైనా మనం వీకెండ్ అలా వెళ్ళి ఒక సాయంత్రం కానీ ఉదయం పూట కానీ గడిపి రావచ్చు. ఇక్కడ గుడి పరిసర ప్రాంతాలు బాగానే ఉంటాయి. దగ్గర అన్నమాట. ఇది చిత్తూరు హైవే నుంచి అట్లా మన పాకాల నుంచి దామలచెరు వెళ్ళే మధ్యలో వస్తుందన్నమాట, గుట్లవారిపల్లి అని. అక్కడ చిన్న గుట్ట దగ్గర అన్నమాట. ఇప్పుడే హారతి మలిగించారు. ఇక్కడ నుంచి వ్యూ అనమాట. హరోహర సుబ్రహ్మణ్య స్వామి ఎక్కువ తమిళనాడు, చిత్తూరు బార్డర్లో ఎక్కువ గుళ్ళు ఉన్నాయన్నమాట. ఇక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి ఇక్కడ సదం దగ్గర, పిల్లల దగ్గర ఒక గుడి ఉంది. ఇంకా మనం ముందుకెళ్తే తిరుపతి దగ్గర, తిరుపతి తర్వాత తమిళనాడులో ఇవన్నీ చాలా, ఇంకా తమిళనాడులో ఉండే పళని గుడి, ఇవన్నీ సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళు చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇట్లా డౌన్కి వెళ్తే మనం కిందికి వెళ్ళిపోవచ్చు. ఈ స్టెప్స్ ద్వారా కిందికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ పూలన్నీ రెడీ చేస్తారు స్వామివారికి. ఆ గుడి లోపల అలంకరించేదానికి పూలు రెడీ చేస్తున్నాం. ఇక్కడ అన్ని ఆడి ఉత్సవం కాబట్టి దాని గురించి అంతా గుడి అంతా ఫుల్ డెకరేట్ చేసి పెట్టారు. ఇక్కడ ఇలా ఇట్లా కిందికి వెళ్ళి చూసుకోవచ్చు వ్యూ అంతా. ఒకసారి గుడికి వెళ్ళి గుడి చూపించి తర్వాత మనం వీడియో ఎండ్ చేద్దాం. ఇదేమాట గుడి ధ్వజస్తంభం అంతా బంగారు కొత్త బాగా డెకరేషన్. గుడి లోపల భాగం అన్నమాట, కొత్త గుడి అనమాట. ఇక్కడ ఇక సుబ్రహ్మణ్య స్వామి చూస్తున్నాం కదా, ఇది మూలవిరాట్ అనమాట, మెయిన్ గుడి. ఇక్కడ దర్శనం చేసుకొని కిందికి వెళ్ళిపోవడం అన్నమాట. ఇదంతా గుడి లోపల అన్నమాట. ధ్వజస్తంభం అంతా బంగారు అన్నంత పెట్టారు. అది అయిపోయింది అక్కడ గుడి తర్వాత. ఇది పాత గుడి వ్యూ అనమాట. ఇది కొత్త గుడి. ఓకే, అది దర్శనం అయిపోయింది. కిందకి వెళ్ళిపోయాం అంతే. ఇంకా వచ్చాం, దర్శనం చేసుకున్నాం, గుడిని అంతా చూసుకొని ఇక్కడ మళ్ళీ తిరిగి ప్రయాణం అయిపోతున్నాం అంతే. ఇంకా ఎవరినో అంటే వీళ్ళు ఉంటే చూడొచ్చు. అంటే మామూలుగా ఉండే రోజుల్లో పెద్దగా ఏం జనసందోషం ఎవరుండరు. కానీ ఇప్పుడు ఆగస్టు మాసంలో మటు కొద్దిగా బాగుంటుంది. ఇది గుడి కింది ప్రాంతం అంతా వచ్చేసామని ఇంకా తిరిగి ప్రయాణం అయిపోవడం అంతే. ఒక 10 నిమిషాలు గుడి ఆవరణలో గడిపాం, దర్శనం చేసుకొని వెళ్ళిపోతుంటాం అన్నమాట.
రోడ్డు సదుపాయం అంతా బాగానే ఉంది. ఇవన్నీ చూసుకొని తర్వాత మళ్ళీ ఇంకా అంతే వెళ్ళిపోవడం. ఇదంతా కింద గుడి కింద అనమాట, కింద ప్రాంతం. మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాం, ఇంకా వెళ్ళిపోవడం. ఇదే అనమాట మెయిన్. ఇక్కడ నుంచి మనం తిరిగి ప్రయాణం పక్కనే పార్కింగ్ ఉంటుంది, పార్కింగ్ నుంచి ఇంకా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంతటితో నా వీడియో ఎండ్ చేస్తున్నాను. నా వీడియోలు వచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి చూసిన వాళ్ళు. అది గుడి లోపల మూలరాటం దర్శనం చేసుకొని ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ లింక్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.